మన తెలంగాణ జాగృతి రథసారథన చెప్పవచ్చు పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా రూప్ సింగ్ గారు, మరి వారి సైన్యం అంతా ఉంది ఇక్కడ. ఒక పక్క రవీంద్ర నాయక్ గారు, వెంకన్న గారు, అట్లనే మన కళ్యాణ్ నాయక్ గారు సిటీ ప్రెసిడెంట్, సంజీవ్ నాయక్ గారు, కిషన్ నాయక్ గారు, తమ్ముడు రవి రాథోడ్ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం బంజారా సైన్యం అంతా జాగృతితోనే ఉన్నట్టుంది. మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు హృదయపూర్వకంగా. రామ్జీ గారికి వీరందరికంటే ఎక్కువ మరి మొత్తం బంజారా సమాజానికి సంబంధించి ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, हमारे चौगोत चौहान, 12 गोत पमार, 27 पाड़ा भूकिया, 52 पाड़ा वर्तिया, तेलंगानार मार गोर बंजारा याडीन बापून बाई बेन सेन राम राम। जय तेलंगाना, जय सेवालाल। మా తమేన 287వ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లానే ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కూడా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆధ్యాత్మిక గురువుగా సేవాలాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికతతో పాటు ఒక సంఘ సంస్కర్తగా ఆయనకు చాలా గొప్ప పేరు. ఆధ్యాత్మిక గురువులు పరలోకం గురించే చెప్తారు, కానీ సేవాలాల్ మహారాజ్ మాత్రం ఇహలోకంలో మనం ఎట్లా ఉండాలి, మంచి మనుషులుగా ఎట్లా ఉండాలి అనే ఆలోచన చేసి చెప్పినటువంటి వ్యక్తి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి అనేక దురాగతాలు చేస్తూ మన యావత్ బంజారా లంబాడా ట్రైబ్నంతా కూడా క్రిమినల్ ట్రైబ్ అని రాస్తే ఖడ్గమెత్తి పోరాటం చేసిన మహా దేశభక్తుడు సేవాలాల్ గారు. అందుకే ఇవాళ వారి జయంతి సందర్భంగా మా బంజారా తల్లుల సాక్షిగా, మా బంజారా అన్నదమ్ముల సాక్షిగా, మా బంజారా గురూజీల సాక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, సేవాలాల్ గారి మీద పాఠ్యాంశం అనేటటువంటిది రాష్ట్రంలో కాదు దేశంలో ఉండాలి, ఇక్కడ కాదు దేశంలో ఉండాలి.